హలో అందరికీ జై భీమ్. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక నియోజకవర్గం. అది చాలా వెనకబడిన నియోజకవర్గంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే విస్తీర్ణానికి చూస్తే అది కొంచెం పెద్ద నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. రాజధాని ప్రాంతం కూడా ఆ నియోజకవర్గంలో కలిసే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమరావతి ప్రాంతం అవన్నీ కూడా ఒక రకంగా పెదకూరపాడు నియోజకవర్గంలో కలిసి ఉంటాయి. సో ఇప్పుడు మనం పెదకూరపాడు నియోజకవర్గం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒకసారి విశ్లేషించుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో అంటే 2019లో కొమ్మాలపాటి శ్రీధర్ గారు, అదేవిధంగా నంబూరు శంకర్రావు గారు పోటీ పడ్డారు. దానికి ముందు 2009, 2014లో కూడా ఇక్కడ కొమ్మాలపాటి శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించున్నారు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే నంబూరు శంకర్రావు గారు ఆయన మీద గెలవటం జరిగిందనమాట. సో నిన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొమ్మాలపాటి శ్రీధర్ గారిని కూటమి ప్రభుత్వం ఆపేసి భాష్యం ప్రవీణ్ గారని కొత్త వ్యక్తిని తీసుకొచ్చేసి మొదట చిలకలూరుపేట అన్నారు. ఆ తర్వాత తీసుకెళ్ళేసి కూటమి ప్రభుత్వం తరఫున అక్కడ పెదకూరపాడులో ఆయన్ని నియమించడం జరిగింది. మొత్తం మీద మరలా అక్కడ కూటమి అధికారంలోకి వచ్చిందనమాట. సో అక్కడ నంబూరు శంకర్రావు గారు దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ కసరత్తులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు, ఇన్ఛార్జిని నియమించేటువంటి నియోజకవర్గాల్లో పెదకూరపాడు కూడా ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నంబూరు శంకర్రావు గారు ఓడిపోవడం జరిగింది. అది కూడా దారుణమైనటువంటి ఓటమి పాలైంది. సో దీనివల్ల ఏం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ ఇక్కడ క్యాండిడేట్ని మార్చే యోచనలో ఉంది. మొత్తానికి ఇంటర్నల్గా పక్కనే నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని అక్కడ పంపించాలనుకున్నారు. అది కుదరలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ చెందినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు, అంటే అమరావతికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పంపించాలనే యోచన చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని కూడా అడిగారు. అదేవిధంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా అడిగారు. కానీ అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని ఆపి కాపు సామాజిక వర్గం కానీ లేదా కమ్మ సామాజిక వర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందని ఇరు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి. సో అందువల్ల అక్కడ రెడ్డి కమ్యూనిటీని పక్కన పెట్టారు. సో దీనివల్ల సత్తెనపల్లి మీద గుంటూరు వెస్ట్ కానీ ఈస్ట్ కానీ అట్లా చూస్తున్నారు, కానీ పెదకూరపాడు జోలికి మాత్రం వెళ్ళట్లేదు. సో ఇప్పుడు పెదకూరపాడులో వైఎస్ఆర్సీపీకి ఒక కీలకమైనటువంటి నేత కావాలి. అలాంటి మాస్ లీడరు, దమ్మున్నటువంటి నాయకుడు పెదకూరపాడుకి ఎంతో అవసరమైంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున. ఇప్పుడు నంబూరు శంకర్రావు గారు చాలా సౌమ్యుడు, ఆయన వార్తల్లో వ్యక్తి కాదు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఆయన అంత స్పీడ్గా ఉండేటువంటి వ్యక్తి కాదు కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అక్కడ ఒక బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తిని, బలమైనటువంటి వ్యక్తిని నియమించాలనే ఆలోచన అయితే చేస్తూ ఉంది. గతంలో ఎవరో ఒక మహిళను కూడా అక్కడ పంపించే దిశగా ఆలోచించారనేది కూడా వైఎస్ఆర్సీపీలో నడిచింది. అంటే చిలకలూరుపేటలో చేసినటువంటి విడుదల రజనీ గారు 2024 ఎన్నికలకు సంబంధించి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఘోరమైనటువంటి ఓటమి చవి చేశారు. మరి ఆమెని ఇక్కడ పంపించాలని కొంతవరకు అనుకున్నారు, కానీ ఆమెను కూడా అది మాట్లాడటం అయితే జరిగింది, కానీ ఫైనల్ అయితే చేయలేదు. సో ఇప్పుడు అక్కడికి ఎవరు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు వెళ్ళమన్నా కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు లేవు. సో మరి ఇలాంటి సమయంలో అక్కడికి ఒక దమ్మున్నటువంటి మాస్ లీడరు, మాస్ నాయకుడు ఖచ్చితంగా ఎంతో అవసరమై ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఒక రాజధాని పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి పెదకూరపాడుకి రానున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఇంకా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మొత్తానికి త్వరలో వైఎస్ఆర్సీపీకి ఒక దమ్మున్నటువంటి నాయకుడు పెదకూరపాడు నుంచి బరిలో దిగనున్నటువంటి సమాచారం అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఏ క్షణాలైనా జగన్మోహన్ రెడ్డి గారు పెదకూరపాడు మీద
ఒక బలమైన అభ్యర్థిని పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అది ఎప్పుడైనా కూడా జరిగే అవకాశం అయితే ఉందన్నమాట.